ఇజ్రాయెల్కి వీళ్ళు ఎవరితో పడదు, పాకిస్తాన్తో పడదు. పాకిస్తాన్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న షబాజ్ షరీఫ్, వాళ్ళ ఫారెన్ మినిస్టర్. అన్ని ముస్లిం దేశాలు కలిసి ఇజ్రాయెల్ని కొట్టాలి, ఇజ్రాయెల్ని అజేయాలని. ఒక్క బాంబే అని చెప్పండి ఇజ్రాయెల్ మీద పాకిస్తాన్ దగ్గర, అంతే, ఫినిష్డ్ పాకిస్తాన్ ఆఫ్టర్ దాట్. సో ఈ పర్టికులర్ పాకిస్తాన్ రోల్ ఉంది చూడండి. వాళ్ళు ముందు నెగోసియేషన్స్కి వెళ్ళారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. తర్వాత ఎంఓయూకి వచ్చారు, అక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఒకటి తర్వాత ఒకటి ఫ్లాప్ షోలు నడుస్తున్నాయి. పాకిస్తాన్కి వాళ్ళ ఒక ఇంపార్టెన్స్ చూపించాలి. భారతదేశానికి చూడండి, ఇక్కడ ఉన్న మీడియా ఆల్రెడీ మొదలు పెట్టారు. మోదీ గారు మీరేం చేయబోతున్నారు, వాళ్ళు సంతకం పెడితే ఏమవుతున్నాయి, సంతకం పెడితే ఏమైనా అవుతున్నాయి, ఏం కాదు. వాళ్ళు ఇరాన్ని భయపడుతున్నారు. ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే మేము ఆ రీజన్లో ఇరాన్ లాంటి దేశాలని రానియం, ఇరాన్నే మేము ఫినిష్ చేస్తాం. సో చాలా క్లియర్ నెటన్యాహు కాదు, ఎనీ ఇజ్రాయలీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్, దట్ మేము ఒక ఇరాన్తో పాటు పాకిస్తాన్ మీద కూడా మా కన్ను ఉంది, న్యూక్లియర్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది. రేపు ఎవడైనా కొట్టేసి మా మీద యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సేమ్ టైం ఇజ్రాయెల్ ఏమంటున్నారు, మా దేశం మేము చూసుకోవాలి. దాన్ని ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ని కొట్టాలంటే కొడతారు. వాళ్ళు చెప్పారు కదా మొన్న నెటన్యాహు, ప్రెసిడెంట్ ట్రంప్కి బోర్ కొట్టింది ఆయన వెళ్ళిపోతే మేము చూసుకుంటాం, వీ నో హౌ టు టేక్. ఇప్పుడు మేము హెజ్బుల్లాతోనే హమాస్తో డీల్ చేస్తున్నాం, ఇది కొంచెం క్లియర్ అయినాక అక్కడికి వస్తాం మేము. ఇన్ఫాక్ట్ ఇంకో వార్నింగ్ ఆయన ఇచ్చిండు, ఎవరికి, మన ఎర్దోగాన్కి. ఎర్దోగాన్ ఏదో వాగాడు, ఇజ్రాయెల్ని అది చేయాలి, ఇజ్రాయెల్ని ఇది చేయాలి, ఇజ్రాయెల్ అది గాజాలు అది చేసి. సో నెటన్యాహు ఒక 2 నెలల ముందు ఎర్దోగాన్కి ఒక వార్నింగ్ ఇచ్చిండు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు నడుస్తుంది చూడు గొడవ ఇరాన్తోని, ఇక్కడ హెజ్బుల్లాతోని, అంతా అయిన తర్వాత నీ దగ్గరకు వస్తాను నేను. యు ఆర్ నెక్స్ట్ ఇన్ ద లైన్ అన్నారు, యు ఆర్ అనదర్ ఇరాన్ అన్నారు, యూజ్ దట్ వర్డ్. ఎవరిని సార్? టర్కీని. యు ఆర్ ద నెక్స్ట్ ఇరాన్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అన్నారు. సో ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఈ అబ్రహాం అకార్డ్ అని చెప్పి మీరు వినుంటారు, విచ్ ఇస్ అకార్డ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో తీసుకొచ్చారు. అది అబ్రహాం అకార్డ్లో ఏముందంటే యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఒక దేశం ఉందని మీరు రికగ్నైజ్ చేయాలి డిప్లొమాటిక్లీ. అది పాకిస్తాన్ చేయరు, సౌదీ అరేబియా చేయరు, యుఏఈ చేశారు, బహ్రెయిన్ చేశారు. ఇప్పుడు ఈ దేశాలకి ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఈ యుద్ధంలో ఫస్ట్ 2 months లేకుండా దాని తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళ అయర్న్ డోమ్ తీసుకొచ్చి పెట్టారు టెక్నాలజీ ఇన్ యుఏఈ. ఇప్పుడు యుఏఈలో వస్తున్న ప్రతి మిసైల్ని కాపాడుకుంటుంది ఇజ్రాయలీస్. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఫుల్ టీం ఉన్నారు అక్కడ. ఆలోచించాడు, ఒక ఇస్లామిక్ కంట్రీ ఒక జూయిష్ కంట్రీతో డీల్ చేస్తున్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. కానీ యుఏఈ ఈజ్ వెరీ క్లియర్, మాకు టెక్నాలజీ కావాలి, హెల్త్ కేర్లో టెక్నాలజీ కావాలి, మాకు ఆర్మమెంట్ ప్రొడక్షన్ ఆర్మ్స్లో టెక్నాలజీ కావాలి, మాకు ఏం చెప్తారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మిలిటరీ టెక్నాలజీ కావాలి మాకు. ఇదంతా ఇజ్రాయెల్ దగ్గర ఉంది మహేష్. అండ్ వాళ్ళతో సహకరిస్తున్న వాళ్ళకి ఈ టెక్నాలజీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనకి ఇచ్చారు చూడండి, కార్గిల్ టైంలో ఇచ్చారు, దాని తర్వాత ఇప్పుడు కూడా ఉంది. వి స్టిల్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇజ్రాయలీ టెక్నాలజీ అన్నమాట. ఈ టెక్నాలజీ వాడుకొని మన కొత్త ఆయుధాలు తయారు చేస్తున్నాం. మొన్న గాజాకి పంపించా అని చెప్పి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు. ఎస్, వీ సోల్డ్ ఇట్. ఇజ్రాయెల్ మనకు సహాయం చేశారు, ఇప్పుడు మనం వాళ్ళు సహాయం ఇస్తాం. ఎందుకు? అమెరికా ఆయుధాలు అమెరికా సప్లై చేయలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర లేదని. వాళ్ళ దగ్గర లేవు యాక్చువల్లీ. వీఆర్ సప్లైయింగ్ టు ఇజ్రాయెల్ నౌ అన్నమాట. మన వైపు నుంచి మనం సప్లై చేస్తున్నాం ఇజ్రాయెల్కి. మనకు కూడా బిజినెస్ మంచిది. అండ్ వాళ్ళ వైపు నుంచి మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వస్తుంది. మన ఆర్మీ కోసం కూడా వాడుకోవచ్చు, మన ఆర్మ్ ఫోర్సెస్ కోసం వాడుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఈ సంతకం పెట్టారు, అది అవుతుంది ఇది అవుతుంది, నథింగ్ లేదు. సో ఇజ్రాయెల్ ఏమన్నారు, ఇప్పుడు ఇజ్రాయెల్, ఇండియా అండ్ యుఏఈ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇప్పుడు, విచ్ ఇస్ ద కౌంటర్ ట్రయాంగిల్ టు సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్. తో మీకు గుర్తుంటుంది, ప్రిన్స్ జాయద్ ఇక్కడ ఇండియాకి వచ్చారు ఒక 6 నెలల ముందు. 3 గంటలకు వచ్చారు, 3 hours, దట్స్ ఇట్. అనుకుంటే ఎక్కడి నుంచి వస్తూ ఇక్కడ ఆగేసి వెళ్ళిపోయారని. అట్లా కాదు, హీ వాస్ కమింగ్ ఫ్రమ్ దుబాయ్ డైరెక్ట్లీ టు ఇండియా, ఢిల్లీలో 3 hours మోదీ గారితో చర్చలు నడిపారు, వెళ్ళిపోయారు అందరు. కంప్లీట్ డెలిగేషన్కే 40-50 మంది క్రౌన్ ప్రిన్స్లు, వీళ్ళందరూ వచ్చారు, ఆల్ 7 ఎమిరేట్స్ నుంచి. ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. దాని తర్వాత మోదీ గారు మళ్ళీ యూరోప్కి వెళ్ళే ముందు హీ వెంట్ టు యుఏఈ. మీకు గుర్తుంటుంది ఎందుకు వెళ్ళారు యుఏఈ? సేమ్ థింగ్, మనం యుఏఈతో ఒప్పందం చేసుకున్నాం, డిఫెన్స్ టైప్ చేసుకున్నాం, కానీ మనం అంత పెద్ద సీన్ క్రియేట్ చేయలేదు. వీ డిడ్ ఇట్ వెరీ క్వైట్లీ. ఇప్పుడు మన యుఏఈకి ఆయుధాలు ఇస్తున్నాం. మన అక్కడ పాసిబ్లీ జబెల్ అలీలో మనం మేబీ వీల్ సెటప్ ఆర్మమెంట్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి, అది కూడా జరగవచ్చు. మన దగ్గర ఉన్న కెపాసిటీ అక్కడికి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనం లేటెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీ మనం తయారు చేస్తుందంతా షేర్ చేయొచ్చు వాళ్ళతో. సో యుఏఈకి తెలిసిపోయింది, మాకు ఒక మోడర్న్ ఏం చెప్తారు ఆర్మ్స్ రేస్ జరిగితే ఇండియా నుంచి ఆయుధాలు మేము వాడుకోవాలి, మాకు యూఎస్ నుంచి దొరకకపోవచ్చు, బహుశా కాస్ట్ ఎక్కువ. ఇండియా దట్ 1/10 కాస్ట్ ఇండియాలో వస్తుంది, అక్కడి నుంచి ఎందుకు కొనుక్కోవాలి యూఎస్ నుంచి?
ఒక 20,000 డ్రోన్ కొట్టడానికి $1 million ఒక మిసైల్ యూస్ చేస్తే దాన్ని ఇట్స్ అన్ఎకనామికల్. ఆ యుద్ధం అయిపోతుంది. వాడు 40 డ్రోన్లు పంపిస్తే మీరు 40 మిసైల్ పంపించాలి. ప్రతి మిసైల్కి 1 million అంటే ఆలోచించే 40 million పోయింది 10 నిమిషాల్లో. సో ఈ పరిస్థితిలో మహేష్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీళ్ళు ముగ్గురు నడుమ ఇట్లా ఒప్పందం జరగని, నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ అబౌట్. ఎందుకంటే ఇది డిఫెన్సివ్ నేచర్ అంటున్నారు ఆల్రెడీ. వీళ్ళు అడగలేదు, వాళ్ళు ఎవరు అడగలేదు వీళ్ళ దగ్గర. ఏంట్రా ఏం అగ్రిమెంట్ రా అంటే దిస్ ఇస్ ప్యూర్లీ డిఫెన్సివ్ నేచర్. అంటే మా మీద బాంబు పడితే అప్పుడు మేము రియాక్ట్ అవుతాం, కానీ ముందు మా మీద బాంబు పడడానికి మేము ఆపలేము మిమ్మల్ని. ఇప్పుడు ఇండియా కూడా అదే అంటున్నారు, దట్ వీఆర్ ఆల్సో వెరీ వెరీ క్లియర్ దట్ పాకిస్తాన్ ఎవరు హెల్ప్ చేస్తారో ఫిజికల్లీ, ఏదో ఒప్పందం పెట్టి కాదు, టర్కీ లాంటి దేశాలు మనం ఏం చేసాం, వాళ్ళ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ ఒకటి ఉండే, చాలా పెద్ద కంపెనీ ఇండియాలో, ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్. ఇట్ ఇస్ ద టర్కిష్ కంపెనీ. ఆల్మోస్ట్ ఐ థింక్ 16-18 ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఆపరేట్ చేస్తుండే, పెద్ద దాంట్లో మీడియం. ఓవర్ నైట్ మనం క్యాన్సిల్ చేసేసాం. హ్యూజ్ లాసెస్ దే సఫర్డ్. వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. గవర్నమెంట్ సెడ్ సెక్యూరిటీ ఇష్యూస్. వాళ్ళు లగేజ్ మేనేజ్ చేస్తారు. రేపు లగేజ్ బాంబు పెడితే ఏమవుతుంది, కనిష్క లాగా ఎక్కడ బాంబ్ స్కైలోనే ఇట్లా ఎక్స్ప్లోడ్. సో దానికోసం వాళ్ళని తీసేశారు. ది సఫర్డ్ హ్యూజ్ లాసెస్, $27 million సంథింగ్. కానీ ఇండియన్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పి, ఎవరు హెల్ప్ చేస్తారు వాళ్ళని వీ విల్ గో ఆఫ్టర్ దట్. టర్కీ. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో దాంట్లో తప్పేం లేదు. అట్ ద సేమ్ టైం టర్కీ ఏం ట్రై చేస్తున్నారు, మా లీడర్షిప్ పొజిషన్ తీసుకొని మేము ఆయుధాలు అమ్మాలి, మిగతా ఫెసిలిటీస్ వాళ్ళకి అమ్మాలి. పాకిస్తాన్ అయితే వాళ్ళు పాప అడుక్కొని తింటున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, అదే ఏం లేదు వాళ్ళ దగ్గర. సో వీ విల్ గివ్ దమ్ సమ్ మనీ అండ్ వీ విల్ గివ్ దమ్ ద ఆర్మ్స్. అది వీళ్ళ మెయిన్ లుక్అవుట్ అనమాట. సో సౌదీ అరేబియా డబ్బులు ఇస్తారు, టర్కీ ఆయుధాలు ఇస్తారు, పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ వెపన్ లాగా స్టేట్ లాగా ఉండిపోతుంది అక్కడ. ఇది సౌదీ అరేబియా ఎందుకు చేశారని అడగొచ్చు మీరు. అది ప్రాబ్లం హూతీలతో. వాళ్ళు ఇరాన్ని అడ్డుకోలేదు, హూతీలను అడ్డుకోలేకపోతున్నారు. వాళ్ళు ఫర్గెట్ ఇరాన్, హూతీలతో నేను చేయలేకపోతున్నారు. ఇన్నిసార్లు బాంబ్ చేశారు హూతీలు. లాస్ట్ 3 days బిన్ నో బాంబింగ్. ఎందుకు? మనం ఇజ్రాయెల్ దగ్గర నుంచి అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ ఈజ్ వెరీ క్లియర్ వాళ్ళ ఆబ్జెక్టివ్లో. వాళ్ళు ఏం చేయాలని ఒకసారి వాళ్ళు ఆలోచిస్తే చేస్తారు వాళ్ళు. అమెరికాలాగా కాదు, ఒకరోజు ముందుకెళ్తారు, మళ్ళీ 2 స్టెప్ వెనకకి తీసుకుంటాడు, మళ్ళీ ముందుకు పోతాడు, మళ్ళీ వెనకకి వస్తాడు. ట్రంప్ ఇదే నడుస్తుంటుంది. ఆయన ఎప్పుడు నిజం చెప్తున్నాడు, ఎప్పుడు అబద్ధం చెప్తున్నాడు మనకు అర్థం కావట్లేదు. అన్నీ అయిపోయినాయి, ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర అంటాడు. మళ్ళీ ఒక 2 మిసైల్స్ వచ్చి పడుతుంది US బేస్ మీద. అప్పుడు అంటే వీళ్ళ దగ్గర మిసైల్ ఇంకా ఉన్నాయా, ఇక్కడ దాచిపెట్టారు వీళ్ళు. ఇది అమెరికా ప్రాబ్లం. సో అమెరికా ఇప్పుడు ఒప్పందం పెట్టారో లేకుంటే వీళ్ళతో ఒప్పందం పెట్టారో కాదు, అమెరికా విల్ నాట్ సైన్ ఎనీ డీల్. అమెరికా ఆల్రెడీ డీల్స్ ఉన్నాయి విచ్ దే ఆర్ ఇన్ ప్రాబ్లం, విచ్ ఇస్ టిపికల్ నేటో ప్రాబ్లం అన్నమాట. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు, ముందుకెట్లా వెళ్తారు అనేది నెటన్యాహు ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారు మొన్న. ఓకే, ఇవాళ పొద్దున యాజ్ వీ స్పీక్ 3 గంటలు కదా సార్. వాళ్ళ గురించి అసలు మాట్లాడలేదు. ఈజ్ నాట్ ఈవెన్ రెఫరింగ్ టు దట్. ఇన్ జనరల్ గా హీ గేవ్ ఎ వార్నింగ్ టు US సెయింగ్, మీరు గాజాలో ఒక ఒప్పందం పెట్టారు చూడండి, దట్ హమాస్ విల్ సరెండర్ ఆల్ దేర్ వెపన్స్, అన్ని ఆయుధాలు పడేస్తారు, మీరు సరెండర్ తీసుకుంటారు, దాని తర్వాత గాజాలో మొత్తం ఒక 5-star హోటల్ కట్టేట్లాగా కట్టేసుకుంటారు అన్ని. గాజా డెవలప్మెంట్ అథారిటీ రన్ బై డొనాల్డ్ ట్రంప్ చేస్తారండి. కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు అంటున్నారు, మేము అగ్రిమెంట్ అంగీకరించాము, ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేశాడు, సో మాతో కన్సల్ట్ చేయలేదు, మాతో కన్సల్ట్ చేయకపోతే మేము ఎందుకు అగ్రీ చేయాలి, దాంట్లో ఏంటి ఆయుధాలు పడేస్తారు ఎవరు, హమాస్, ఏం గ్యారంటీ ఉంది అని ఇజ్రాయెల్ అడుగుతున్నారు. ఎందుకంటే హమాస్ ఏం చెప్తున్నారంటే, మేము ఆయుధాలు పడేయాలంటే మీరు ముందు ఇజ్రాయెల్ని ఇక్కడి నుంచి విత్డ్రా చేపియండి గాజా నుంచి. 70% ఆఫ్ గాజా ఇస్ నౌ అండర్ ఇజ్రాయెల్ కంట్రోల్. ఇజ్రాయెల్ అంటారా ఓ తమాషా మధ్యకు, అది మేము అలౌ చేయము, మాకు తెలుసు మీరు ఏం చేస్తారు దీని తర్వాత, వీల్ నో వెరీ వెల్ దట్ ఇరాన్ ఏం చేస్తారో, ప్రాక్సీస్ ఏం చేస్తారని, వీ విల్ నాట్ అలౌ ఇట్ అని చాలా క్లియర్గా ఇజ్రాయెల్ చెప్పేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ గాజా రికగ్నైజ్ చేయకపోతే పీస్ ప్లాన్, ప్రెసిడెంట్ ట్రంప్ది ఇమేజ్ ఇంకా దెబ్బతింటుంది. ఆయన ఒక యుద్ధం మొదలుపెట్టిండు ఇక్కడ మిడిల్ ఈస్ట్లో, ఆ యుద్ధాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇంకో కొత్త యుద్ధం మొదలుపెట్టారు, దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ లెబనాన్లో సీజ్ ఫైర్ అంటున్నారు, ఇజ్రాయెల్ డైలీ కొడుతున్నారు లెబనాన్ని. సో అమెరికా రోల్ హోల్ ఆఫ్ మిడిల్ ఈస్ట్లో చాలా మటుకు షేకీ అయిపోయింది. దానికోసం సౌదీ అరేబియా కానీ UAE కానీ మా పని మేమే చూసుకోవాలి, మై లైఫ్ ఈజ్ ఇన్ మై ఓన్ హ్యాండ్స్. సెక్యూరిటీ ఉండొచ్చు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ఉండొచ్చు, టెక్నాలజీ అసిస్టెంట్ ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మెయిన్గా మహేష్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇరాన్ సిచ్యువేషన్ చూడండి. ఇరాన్ దగ్గర డబ్బులు లేవు, దే డోంట్ హ్యావ్ మెడిసిన్స్, చాలా కష్టపడుతున్నారు, కానీ వాళ్ళు సరెండర్ కావట్లేదు. మీకు గుర్తుంటుంది ఇనీషియల్ స్టేజ్ చెప్పేది చూడండి మనోడు ప్రెసిడెంట్ ట్రంప్, అయిపోతుంది 2 వారాల్లో అయిపోతుంది అని, చిన్న ఒక ఎక్స్కర్షన్. మొన్న మాట్లాడుకున్నప్పుడు 160 days దాటింది, ఈ రోజుకి సంథింగ్ ఇంకెక్కువ అయిపోయింది. సో ఇదొక తమాషాగా మారిపోతుంది. నిన్న నేను
కరీంనగర్లో మాట్లాడుతూ ఈ జియో పాలిటిక్స్ గురించి టాపిక్ ఉండే ప్రజ్ఞాభారతి వాళ్ళది. అక్కడ కూడా చెప్తూ ఇదే చెప్పాను. మనం అనుకుంటాం మనం ఒక ఐలాండ్ అనుకుంటాం, మన మీద ఏ ఇంపాక్ట్ ఉండదు. కాదు, ప్రతి చిన్న ఇన్సిడెంట్ లోకంలో ఎక్కడ జరుగుతుంది దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్. బ్రెజిల్లో ఫ్రాస్ట్ వచ్చి కాఫీ పోయింది, షుగర్ పోయిందంటే దాని ఇంపాక్ట్ మన మీద వస్తుంది. అవును సార్. ఇట్లాంటి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనకి ఏం కావాలి, వాట్ షుడ్ బి అవర్ ప్రయారిటీ. 83 లక్షల మందికి రేషన్ ఇస్తున్నారు, కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారు. ఓకే, ఇంకా హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం, జనౌషధి కేంద్రాలు ఓపెన్ చేసాం. ఇట్లాంటి చాలా మటుకు వెల్ఫేర్ మెషర్స్ మీరు తీసుకుంటే అక్కడే ఖర్చు మీద ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ దే ఆర్ ఆల్ స్టేట్ సబ్జెక్ట్స్ ఆల్సో. స్టేట్ హెల్త్ అనగానే స్టేట్ అండ్ సెంట్రల్ ఈ రెండు ఉంటారు. కానీ నేను చెప్పాలనుకుంటే బేసిక్ ప్రాబ్లం టుడే విత్ జియో పాలిటిక్స్ మిడిల్ ఈస్ట్లో ఈస్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ని ఎవరు ఆపలేకపోతున్నారు, ఎవరు ఆపలేరు ఇజ్రాయెల్ని. అది వాళ్ళకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి మహేష్, లాస్ట్ నెలన్నర పాటు ఇజ్రాయెల్ మీద ఒక్క మిసైల్ అటాక్ కూడా జరగలేదు ఇరాన్ నుంచి. ఏమైంది? సో ద మెయిన్ థింగ్ ఇస్ దీని తర్వాత ఏం జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇప్పుడు అంటున్నారు మేము ఈ లెబనన్ అండ్ గాజా డీల్ చేసిన తర్వాత వీ విల్ డూ ద అదర్ డీల్. ఓకే, మేము వచ్చి కొడతాం వాళ్ళని కూడా. అదొక మెయిన్ పాయింట్ నడుస్తుంది అక్కడ. దాని తర్వాతనే ద నెక్స్ట్ ఇష్యూ విల్ కమ్ విచ్ ఇస్ బేసిక్లీ ఇరాన్ మీద 100% ఇజ్రాయెల్ ఆల్ అవుట్ వెళ్తారు. అది ఇప్పుడు కాదు, టైం కమ్స్ దే విల్ డన్. దే సెడ్ ఇట్ ఆల్సో వెరీ క్లియర్లీ. ఇరాన్ని మేము డీల్ చేసుకుంటే అమెరికా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు మాకు. సో మీరు ఒప్పందం పెట్టండి, మీరు ఏమైనా చేయండి. సౌదీ అరేబియా కాదు, ఖత్తర్ కాదు, మీరు ఎవరినైనా తీసుకొచ్చి ఒప్పందాలు పెట్టుకోండి. సో ఇరాన్ కూడా అదే అంటున్నారు, మీరు ఎవరితోనో ఒప్పందం పెట్టుకోండి, వీ విల్ ఫినిష్ యూ ఆఫ్. అది చాలా క్లియర్గా వార్నింగ్ ఇస్తున్నారు అన్నమాట. చూద్దాం, ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 2-3 నెలల తర్వాత వీ విల్ సీ ఇదంతా ఈ ఒప్పందాలు అన్నీ అయిన తర్వాత అమెరికన్ మిడ్ టర్మ్ పోల్స్ దగ్గరకు వచ్చి దగ్గర ఆయన తర్వాత కూడా డిసెంబర్ జనవరి నెక్స్ట్ ఇయర్ వీ విల్ సీ ఎ చేంజ్. ప్రెసిడెంట్ ట్రంప్కి అప్పుడు తెలిసిపోతుంది నాకు ఇంకేం లేదు, నథింగ్ టు లూస్. మిడ్ టర్మ్ పోల్స్ పోయింది, నాకు ఇంకా 2 సంవత్సరాలే ఉన్నాయి, నేను ఫుల్ ఆడుకుంటాను ఇప్పుడు అని చెప్పేసి. అది ఆయన యూ మై గో ఆల్ అవుట్. బట్ ఆయన దగ్గర ప్రాబ్లమ్ ఇస్ చాలా ఎకానమీ ఇస్ ఇన్ బిగ్ డోల్ డ్రమ్స్, అమెరికన్ ఎకానమీ. దాంతోపాటు ఆయుధాలు లేవు, దే ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ నా, బట్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ ఇదంతా. వాళ్ళు ఎందుకు సార్ ఇప్పుడు ఒక డెవలపింగ్ కంట్రీస్ లేకపోతే ఆల్రెడీ క్రైసిస్లో ఉన్న కంట్రీస్ ఇలాంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నప్పుడు వై ఈజ్ అమెరికా రెఫ్యూజింగ్ టు డూ సో? లైక్ స్మార్ట్ డెసిషన్ ఎందుకు తీసుకోరు? వాళ్ళు చేయలేదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ద షహీద్ డ్రోన్ తీసుకొని వాళ్ళకి దొరికింది ఎక్కడో, దాన్ని రివర్స్ ఇంజనీర్ చేశారు. రివర్స్ ఇంజనీర్ చేసి వాళ్ళు దే ఆల్సో మేడ్ అవుట్ డ్రోన్స్. కానీ అది ఎక్స్పెన్సివ్ అప్పుడు కూడా, $60,000-70,000 ముట్టుకున్న ఎక్స్పెన్సివ్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళకి సాలరీస్ ఆర్ వెరీ హై, వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ చాలా హై అమెరికా. దానికోసం కార్ ఇండస్ట్రీ మొత్తం అమెరికా నుంచి పోయింది కదా, యూరోప్. అండ్ దెన్ యూ సీ స్టీల్ కూడా పోయింది. సో మెక్సికో కానీ కెనడా దాని బెనిఫిట్స్ అంతా తీసుకున్నాం, చైనా కూడా, ముందు జపాన్ ఉండే. ఇప్పుడు చూడండి దిస్ ద ప్రాబ్లం అవుతాం. అమెరికాలో అన్నిటికీ హై కాస్ట్, దానికోసం సాఫ్ట్వేర్ పని ఇక్కడ చెప్పించుకుంటారు, జీసీసీస్ ఇండియాలో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాస్ట్ అక్కడ per అవర్ యూ టు పే so many dollars. మన దగ్గర అది లేదు కదా, 25,000-30,000 ఇచ్చేస్తే హ్యాపీ మనోడు జూనియర్ లెవెల్లో. సీనియర్ లెవెల్ కానీ లక్షలు ఇచ్చాల్సి వస్తుంది, అప్పుడు కూడా తక్కువ మనది కాస్ట్. అమెరికాకి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే టుడే దాట్ వాళ్ళ ఎఫిషియన్సీ పోయింది, కాస్ట్ ఎఫిషియన్సీ పోయింది వాళ్ళది. అదే వాళ్ళది ఒక యూఎస్పీ ఉండే ఒక టైంలో, ఇప్పుడు అది కాదు. నౌ దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ టెక్నాలజీ ఎఫిషియన్సీ. సో ఈ ఆయుధాలు ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలంటే అది మన కాంట్రాక్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది, మన వాళ్ళు తయారు చేసి ఇస్తారు. ఇప్పుడు యూక్రెయిన్కి లైసెన్స్ ఇచ్చారు పేట్రియట్ ప్రొడ్యూస్ చేయడానికి. యూక్రెయిన్ ఎట్లా చేస్తారు? ఎవరైనా అక్కడ వెళ్ళి మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, ఫ్యాక్టరీ పెట్టాలి, ఈ టెక్నాలజీస్ దాన్ని తీసుకెళ్ళాలి, కొంతమంది వాళ్ళు అక్కడ ఉండాలి, మిషనరీ ఉండాలి, దాని క్వాలిటీ చెక్. లైక్ ఇజ్రాయెల్ మన దగ్గర ఉండి చేస్తున్నట్టు సేమ్ థింగ్ అది చేయాల్సి వస్తుంది. కానీ అది చేయరు. అమెరికాకి ఎప్పుడు భయం ఉంది, ఎవడైనా మా టెక్నాలజీ కొట్టేస్తాడు, ఎస్పెషల్లీ చైనా కొట్టేస్తాడు, రష్యా. సో ఈ ఒప్పందం మహేష్ మనం పక్కన పెట్టచ్చు, నథింగ్ బిగ్ డీల్ అబౌట్ ఇట్. మేబీ ఇదొక లోకల్గా ఉండిపోతుంది, హైపర్ లోకల్ వెస్ట్ ఏషియాకు ఉన్న ప్రాబ్లంగా ఉండిపోతుంది. ఇది బయటికి రాదు. మనం పాకిస్తాన్ రేపు కొట్టుకుంటే వీళ్ళు ఎవ్వరు రారు. మ్యాక్సిమం టర్కీ వస్తారు, వాళ్ళకి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ మిగతా వాళ్ళు ఎవరు రారు. ఇది మనం 71 వార్లో చూసాం, 65లో చూసాం, 62లో చూసాం, కార్గిల్లో చూసాం, అండ్ తర్వాత ఆపరేషన్ సింధూర్లో కూడా చూసాం. ఆల్సో సార్ మీరు చెప్పిన ఆ 3 కంట్రీస్లో ఒక దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక దగ్గర అమ్యునేషన్ ఉంది, ఒక దగ్గర ఈ 2 కాకుండా 3వ కంట్రీ దగ్గర ధైర్యం ఉంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ధైర్యం లేదు. సో మీరు అన్నట్టుగానే మీరు ఒక హైపర్ ఓ టర్మ్ యూజ్ చేశారు, ఏంటి సార్ అది? హైపర్
హైపర్ లోకల్ హైపర్ లోకల్ గా ఉండిపోతుంది అన్నట్టుగా అన్నారు కాబట్టి ఫైన్. చూద్దాం సార్ ఫ్యూచర్ లో కనుక వాళ్ళు అదొక విప్లవాత్మకమైన యూనో ఒక డీల్ గా రేపొద్దున ఏమైనా పెద్ద పెద్ద అటాక్స్ జరిగితే, ఎందుకంటే ఈ 3 కంట్రీస్ వల్నరబుల్ గానే ఉంటాయి కూడా చాలా వరకు. సో ఎవరైనా ఎప్పుడైనా వచ్చి అరే ఈ డీల్ చేసుకునేందుకు అది కొంచెమైనా సరే ఫ్రూట్ఫుల్నెస్ గా ఉంది, సో దట్ వి ఆల్ కేమ్ టుగెదర్ టు అటాక్ అని అనుకుంటారో లేదో, అలాంటి సిచ్యువేషన్ మనము చూస్తాం, మనం కంపల్సరీ ఇక్కడే కూర్చొని డిస్కస్ చేస్తాము. సో మీకు అర్థమైంది అనుకుంటాను, ఆ డీల్ కాస్త ఒక హైపర్ లోకల్ థింగ్ గానే ఉండబోతుంది అనమాట ఇన్ ఫ్యూచర్. నిజంగానే ఇందాక చెప్పుకున్నట్టుగా వల్నరబుల్ గా ఉన్న ఈ కంట్రీ సిచ్యువేషన్ అయితే ఉందో, ఎవరైనా వచ్చి దాడి చేస్తే ఈ డీల్ ని ముందు పెట్టుకొని ఒకరి కోసం ఒకరు నిలబడి ఎవరైనా ప్రతిదాడి చేస్తారా చూద్దాం. దాని గురించి మళ్ళీ తప్పకుండా డిస్కస్ చేసుకుంటాం. కామెంట్ సెక్షన్ ఓపెన్ గా ఉంది. స్ట్రేట్ ఇంటూ హిట్ టీవీ, మీ ఒపీనియన్ మాకు తెలియజేయండి. అండ్ సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.